ఒకే మందు ఒకే టెస్ట్ క్యాన్సర్ లో అసంభవం, ఇంపాసిబుల్. ఈ ఏజ్ వాళ్ళు ఈ టెస్ట్లు చేయించుకుంటే స్క్రీనింగ్ కొన్ని క్యాన్సర్స్ బయటపడే అవకాశం ఉంటుంది అన్నట్టుగా మనం ఏమైనా చెప్పవచ్చా? ఫ్రమ్ 30 years నుంచే లేడీస్ కి ప్యాప్స్మియర్, డిజిటల్ మ్యామోగ్రఫీ, తర్వాత మగవాళ్ళకి వచ్చేసరికి కొలనోస్కోపీని పిఎస్ఏ టెస్ట్. సర్జరీ యొక్క రోల్ ఎంత ఉంటుంది క్యాన్సర్ చికిత్సల్లో? ఏదో ఒక స్టేజ్ లో క్యాన్సర్ కి సర్జరీ చేయాల్సిందే. కేవలం సర్జరీ ద్వారా మాత్రమే పూర్తిగా నయమయ్యే క్యాన్సర్లు ఉంటాయా? ఉన్నాయండి. కత్తి పెడితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది. ప్రోటోకాల్ ఉంటుంది, అంటే ఏ పేషెంట్ కత్తి పెట్టాలి, ఏ పేషెంట్ కత్తి పెట్టకూడదు. ఎట్లాంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ట్యూమర్ ని తీసేసే టెక్నిక్స్ లో? ఫ్రోజన్ అనే ఒక ఎక్విప్మెంట్ వచ్చింది. అదేంటంటే మనం తీసిన వెంటనే అది మార్జిన్స్ చెప్పేస్తుంది. ఇలాంటిది కూడా ఏమైనా యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు ఉన్న ఏఐ టూల్స్ బట్టి మనం 3 dimensional గా ట్యూమర్ స్టడీ చేసి ఇంకా బెటర్ మార్జిన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు రోబోటిక్ ఎట్లా యూజ్ చేస్తున్నారు సర్జికల్ ఆంకాలజీలో? ఇప్పుడు ఎస్పెషల్లీ రోబోటిక్ మనం మెయిన్ గా పెల్విక్ సర్జరీస్ అంటాం, సర్జరీస్ చేస్తుంటారు కదా. ఆ తర్వాత రికవరీ ఎట్లా ఉంటుంది? యూజువల్ గా స్టేజ్ 1 వాళ్ళకి బాగా చేస్తే హార్డ్లీ 1 week to 15 days లోనే అందరూ కోలుకుంటారు. ప్రతి ఇంట్లో ఏదో ఒక క్యాన్సర్ కనిపిస్తోంది అన్న కామెంట్ వినిపిస్తుంది. మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే ఇంతకు ముందు కష్టపడే గుణం ఉండేది, ఇప్పుడు ఆ కష్టపడే గుణం అందరికి పోయింది. ఈ ఫుడ్ తీసుకుంటే లేకపోతే ఇది చేస్తే క్యాన్సర్ రావు అన్నదానికి ఏమైనా చెప్పవచ్చా? స్టాండర్డ్ ఇండియన్ స్టేపుల్ ఫుడ్ ఈస్ ది బెస్ట్. హలో, వెల్కమ్ టు 3TV. ఈరోజు మనతో పాటు స్టూడియోలో కాకినాడకు చెందిన సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ప్రశోభ్ కుమార్ ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, యాక్చువల్గా మనకు మీరు చాలా కాలంగా క్యాన్సర్ చికిత్సల్లో ఉన్నారు. అవును. జనరల్ క్యాన్సర్ చికిత్సలు అనగానే మనకు కీమో ఒకటి, రేడియేషన్ ఒకటి, సర్జరీ ఒకటి, ఈ 3 ప్రధానంగా వినిపిస్తుంటాయి. అవును. సర్జికల్ ఆంకాలజిస్ట్గా సర్జరీ యొక్క రోల్ ఎంత ఉంటుంది? ఈ 3 థెరపీస్ లో సర్జరీ రోల్ ఎంత క్యాన్సర్ చికిత్సల్లో? ఈ సర్జికల్ ఆంకాలజీ ఏదైతే ఉందో ఈ క్యాన్సర్ లో ముఖ్యంగా కణితి రూపంలో ఏదొచ్చినా గానీ ఏదో ఒక స్టేజ్ లో క్యాన్సర్ కి సర్జరీ చేయాల్సిందే. ఓకే. ఓన్లీ బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి కదా, అవును, దానికి మాత్రమే కీమోథెరపీ పనిచేస్తుంది. ఓకే. తర్వాత ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే కొన్ని ఆర్గన్ కన్జర్వేషన్ థెరపీ అని వచ్చినాయి. అంటే ఇంతకు ముందు గొంతు క్యాన్సర్ వచ్చింది అనుకోండి, గొంతు మొత్తం తీసేసేవాళ్ళం. తీసేస్తే ఏమయ్యేది, మాట ఉండేది కాదు వాళ్ళకి. సో ఇప్పుడు కంప్లీట్ గా రేడియేషన్ దాన్ని రీప్లేస్ చేసేసింది. అంటే రేడియేషన్ ఇవ్వడం వలన వాళ్ళ వాయిస్ రీగెయిన్ అవుతుంది, అలాగే డిసీజ్ కూడా కంట్రోల్లో ఉంటుంది, డిసీజ్ కి క్యూర్ కూడా అవుతుంది. సో ఇవేంటంటే స్టేజ్ 1 and 2 కి బాగా రెస్పాండ్ అవుతాయి. ఇవి రేడియేషన్ కి మాత్రమే. మళ్ళీ స్టేజ్ 3, 4 కి వెళ్ళిపోతే ఈ పేషెంట్స్ మళ్ళీ అంత బాగా రెస్పాండ్ అవ్వరు, మళ్ళీ సర్జరీకే వెళ్తారు. కానీ ఒక ట్రయల్ అయితే ఇచ్చి చూస్తాం, అది ఆర్గన్ కన్జర్వేషన్ ప్రోటోకాల్. మెయిన్ గా అదొకటి, గర్భసంచి మూతి క్యాన్సర్స్ ఒకటి, కంప్లీట్ గా రేడియేషన్, సర్వైకల్ క్యాన్సర్. ఇంతకు ముందు సర్జరీయే మెయిన్ ట్రీట్మెంట్ మొడాలిటీ, కానీ ఇప్పుడు మెల్లమెల్లగా రేడియేషన్ దాన్ని రీప్లేస్ చేస్తుంది. తర్వాత మూడోదేమో యానోరెక్టమ్, అంటే ముడ్డి క్యాన్సర్స్ ఉంటాయో యానల్ క్యాన్సర్స్. అదేంటంటే మనకి న్యాచురల్ స్టూల్స్ పాస్ అవడానికి న్యాచురల్ ప్యాసేజ్ అది. కానీ మనం సర్జరీ చేస్తే మాత్రం దే విల్ ఎండ్ అప్ ఇన్ స్టోమా అంటాం, అంటే పేగు బయట పెట్టి స్టూల్స్ బయటకు వస్తూ ఉంటుంది. సో ఈ ఏదైతే మేజర్ మార్బిడిటీ అది ప్రివెంట్ చేయడానికి మనం రేడియేషన్ ఓన్లీ థెరపీ కొన్నిసార్లు యూస్ చేస్తాం. సో సర్జరీ రోల్ అయితే అన్ని కణితి లాంటి క్యాన్సర్స్ లో అన్నిట్లో ఏదో ఒక టైంలో సర్జరీ రోల్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అన్ని క్యాన్సర్స్ లో ఉంటుందా? కొన్ని క్యాన్సర్స్ లో సాధ్యం కాదండి. అన్ని క్యాన్సర్స్ ఎక్సెప్ట్ బ్లడ్ క్యాన్సర్స్, లింఫోమా అంటాం, వైట్ బ్లడ్ సెల్ క్యాన్సర్స్. లింఫోమాలో కూడా కొన్నిసార్లు ఈ లింఫ్ నోడ్స్ వస్తూ ఉంటాయి. సో అది కనిపెట్టడానికి లింఫ్ నోడ్ బయాప్సీ అంటాం, అది అలా తీయాల్సి వస్తుంది. అంటే సర్జికల్ ఆంకాలజిస్ట్ ఒక క్యాన్సర్ లో ఏదో ఒక టైంలో ఆయన రోల్ వస్తూనే ఉంటది. సపోజ్ బ్లడ్ క్యాన్సర్ ఉన్నా గానీ వాళ్ళకి కీమోపోర్ట్ అంటాం, అంటే కొంతమందికి నరం దొరకదు, సో వాళ్ళకి కీమోపోర్ట్ వేస్తాం. సో అప్పుడు కీమోపోర్ట్ వేయడానికి కూడా సర్జికల్ ఆంకాలజిస్ట్ హెల్ప్ అవుతారు. సో అదొక సర్జరీ టైప్ లోనే మనం వేయాల్సి వస్తుంది. ఈ ఫుడ్ తీసుకుంటే లేకపోతే ఇది చేస్తే క్యాన్సర్ రావు అన్నదానికి ఏమైనా చెప్పవచ్చా మీ ఎక్స్పీరియన్స్ నుంచి? అంటే అదే చెప్తున్నా, ఇప్పుడు ఈ ఫుడ్ రిలేటెడ్ ప్రివెన్షన్ ఆంకాలజీ అని పెద్ద సబ్జెక్ట్ ఉంది. అందులో రకరకాల మాలిక్యూల్ స్టడీ చేస్తూనే ఉన్నారు. ఈ బీటా కెరోటిన్ అని, లైకోపిన్ అని, కుక్కుమిన్ అని, ఈ బోల్డ్ అన్ని డేటాస్ ఉంటూనే ఉన్నాయి. నాకైతే ఒకటే అనిపిస్తుంది, మనం రోజు వాడే తిండి
టమాటా పప్పు వేసుకున్నాం, కొంత పసుపు వేసుకుంటాం, కొంత టమాటా వేసుకుంటాం, అన్ని ఉన్నాయి అందులో. లైకోపిన్, కెరోటిన్, కుర్కుమిన్ అన్ని ఉన్నాయి. స్టాండర్డ్ ఇండియన్ ఫుడ్ మనం ఏవైతే తింటున్నామో అందులో అన్ని ఉంటున్నాయి. దాన్ని కరెక్ట్ గా తింటే చాలండి. ఏదో పెద్ద పెద్ద ఏం అక్కర్లేదు మనకి. అంటే మన ఇంట్లో వాడే స్టేపుల్ ఫుడ్ నే మనం కరెక్ట్ గా తింటే చాలు. కాకపోతే ఈ మధ్య కాలంలో మనం ఆయిల్స్ ఎక్కువ వాడేస్తున్నాం, తర్వాత ఫ్రైడ్ వేపులు ఎక్కువ వాడేస్తున్నాం. కాబట్టి ఇంతకు ముందు మనం చూసాం అనుకోండి, హార్డ్లీ డ్రాప్స్ ఆయిల్ ఉండేది. ఒక కడాయి, మట్టి కడాయిలో హార్డ్లీ ఒక చెంచాడు కన్నా ఎక్కువ ఆయిల్ ఉండేది కాదు. మిగతా వాటర్ బాయిల్డ్ ప్రాసెస్ తోనే ఉండేవి. ఏ ఫుడ్ అయినా, అన్నం తీసుకున్నా గింజితో ఉండేది, కర్రీ చేసినా సాంబార్లా ఉండేది, ఈగురులాగా బాగా క్లోజ్ గా ఉండేవి కావు. సో అది స్టాండర్డ్ డైట్. అలాని ఎక్కువ కారం జల్లి తినేది కూడా ఏమి ఉండేది కాదు. ఇప్పుడు స్పైసెస్ కావాలి, టేస్ట్ కావాలి, బాగా కాన్సన్ట్రేటెడ్ కావాలి, బాగా ఫ్రై కావాలి. అలాంటి కరెక్ట్ కాదు. స్టాండర్డ్ ఇండియన్ స్టేపుల్ ఫుడ్ ఈస్ ది బెస్ట్. దాన్ని ఫాలో అయితే చాలు. ఏదైనా ఫ్రెష్, అప్పటికప్పుడు చేసుకొని మంచిది. ఇంకా సార్, ఈ స్ట్రెస్, స్లీప్ ఇవేమైనా కాస్త చూపిస్తాయా ఇంపాక్ట్? డెఫినెట్లీ అండి. లైఫ్ స్టైల్లో ఎప్పుడైతే ఈ స్ట్రెస్ పెరుగుతుందో, ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటాం, బ్లడ్ లో ఉన్న ఇన్ఫ్లమేటరీ సెల్స్ అన్ని బాడీని డ్యామేజ్ చేయడం మొదలు పెడుతుంది. సో ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అవుతాయో అప్పుడే ఈ క్యాన్సర్ కూడా దాన్ని రిపేర్ చేసే ప్రాసెస్ లో ఒకనొక టైంలో అది రిపేర్ చేయలేక క్యాన్సర్ కింద మారిపోతాయి. సో స్ట్రెస్ ఇండైరెక్ట్ గా మన క్యాన్సర్ దారితీస్తుంది. సో స్ట్రెస్ కూడా చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. స్ట్రెస్ ఫ్రీ ఉండాలి లైఫ్ ఎప్పటికైనా కానీ. సో దాని గురించి మనం మన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ లో ఈ ఎక్సర్సైజెస్ కానీ, వే ఆఫ్ లివింగ్, మనం సరౌండింగ్స్ తో ఎలా ఉంటున్నాము, సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. స్లీప్ ఒకటి ఈ మధ్య అంటే బాగా తగ్గిపోతుంది మొబైల్స్ వచ్చిన తర్వాత. అది ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా సార్ ఓవరాల్ హెల్త్ అండ్ క్యాన్సర్స్? డెఫినెట్లీ అండి. ఇప్పుడు స్ట్రెస్ కి కారణం మెయిన్ స్లీప్ కూడా. స్లీప్ సరిగ్గా లేకపోతే ఆ రోజంతా యాక్టివిటీ కూడా యాక్టివ్ గా ఉండదు. సో వర్క్ ఎఫిషియన్సీ పడిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే వర్క్ ఎఫిషియన్సీ పడిపోతుంది, ఇండైరెక్ట్ గా బాడీ మీద కూడా ఇంపాక్ట్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలి. సో మనం ఇప్పుడే పడుకునే టైంలో ఈ స్క్రీన్ టైం తగ్గించుకోవడం, ఈ రాదర్ దెన్ స్క్రీన్ కన్నా బుక్స్ చదివి పడుకోవడం, సో అలాంటివి చేస్తే కొంచెం బెటర్. ఈ మధ్య ఒక కామెంట్ పెట్టినా సార్, ఎవరింట్లో చూసినా ఏదో క్యాన్సర్ బయటపడుతోంది అన్నట్టుగా అంటున్నారు. అంటే మామూలుగా మీరు కూడా ఉన్నారు కాబట్టి ఫీల్డ్ లో, ఎందుకు క్యాన్సర్లు ఎక్కువ పెరుగుతున్నాయంటే ఏం చెప్పొచ్చు సార్? మన జనరల్ గా ఒక 20 years బ్యాక్ కి ఇప్పటికి ఎక్కువ కనిపిస్తున్నాయి క్యాన్సర్లు. అవును, ప్రతి ఇంట్లో ఏదో ఒక క్యాన్సర్ కనిపిస్తోంది అన్న కామెంట్ వినిపిస్తుంది. ఏమైనా చెప్పొచ్చా? లైఫ్ స్టైల్ ఇట్లాంటివి చేంజెస్? అట్లా మెయిన్ లైఫ్ స్టైల్ చేంజెస్ అండి. అంటే ఇంతకు ముందు కష్టపడే గుణం ఉండేది, ఇప్పుడు ఆ కష్టపడే గుణం అందరికీ పోయింది. సో మనం తీసుకునే ఫుడ్ కూడా, మన యాన్షియంట్ వేలో ఎలా అయితే మనం తినేవాళ్ళు, ఏదైనా ఉడబెట్టి తినేది బెస్ట్ ఉండేది, ఇప్పుడు అది పోయింది. జంక్ ఫుడ్, అన్ని ఫ్రైడ్ జంక్ ఫుడ్స్ వచ్చేసినాయి. సో మెయిన్ అయితే మన లైఫ్ స్టైలే. అంటే ఒక 20 years బ్యాక్ స్కూల్కి వెళ్ళాలన్నా 10 kilometers ఒక 5 kilometers నడిచి వెళ్ళేవారు. ఇప్పుడు మన హార్డ్లీ 1 kilometer కూడా నడవట్లేదండి. కదా. సో బాడీలో ఏదైనా టాక్సిన్స్ బయటకు పోవాలంటే స్వెట్, యూరిన్, స్టూల్స్, అలాగే ఈ లివర్ ఇవన్నీ యాక్టివ్ గా పనిచేయాలంటే బాడీలో కదలిక ఉండాలి, చెమట రావాలి, యాక్టివిటీ ఉండాలి. సో అది జరగట్లేదు. లాస్ట్ 10-20 years నుంచి ఎవరు కూడా ఈ సెడెంటరీ లైఫ్ స్టైల్, కష్టపడే గుణం కనిపించట్లేదు, చాలా తగ్గిపోయింది. మనకి యాక్సెస్ ఈజీగా వచ్చేసినాయి, బళ్ళు వచ్చేసినాయి, వెహికల్స్ వచ్చేసినాయి. సో దాని మీద డిపెండ్ అయిపోతున్నాం. రెండోది ఏంటంటే మన హై ఫ్యాట్ ఫుడ్స్, మనం తినే ఫుడ్లు అన్నిట్లో ఆయిల్స్ పర్సంటేజ్ ఎక్కువే ఉంటుంది. ఉడబెట్టి తినే కాన్సెప్ట్ పోయింది. సో మనమే చూసుకున్నాం అనుకున్నాను, పాతకాలంలో వాళ్ళు ఫ్రెష్ గా అప్పుడే రుబ్బుకొని రోల్లో రుబ్బుకొని వేసుకొని తినేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేవు. అన్ని టిన్లు, ప్యాక్డ్, ప్రాసెస్డ్, అన్ని రకాల. తర్వాత ఇండస్ట్రియల్ రెవల్యూషన్ కూడా ఒక రీజన్.
ఓకే. ఇప్పుడు అన్ని మనం ఇంతమంది పాపులేషన్ అవుట్ బస్ట్ కి ఇంతమందికి సప్లై చైన్ లో చేయాలంటే కూడా కొంత ఈ ఇండస్ట్రీ రెవల్యూషన్ వలన కూడా కొన్ని మార్పులు వస్తూనే ఉంటాయి సమాజంలో. సో ఆ ఎఫెక్ట్ కూడా పడుతుంటుంది. ఓకే. సో ఈ సప్లై చైన్ లోనే అగ్రికల్చర్ ఇండస్ట్రీ కూడా ఉంది. సో అగ్రికల్చర్ సర్ప్లస్ గా కావాలన్నా వీఆర్ మోర్ డిపెండ్ ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ పైన డిపెండ్ అవుతున్నాం. ఓకే. సో ఇదంతా ఒక చైన్ లాగా. చైన్. సో కేవలం సర్జరీ ద్వారా మాత్రమే పూర్తిగా నయమయ్యే క్యాన్సర్లు ఉంటాయా? ఉన్నాయండి. అంటే బాగా ఎర్లీగా ఏదైనా ఎక్కడొచ్చినా కానీ కేవలం సర్జరీతోనే ట్రీట్ అయ్యే క్యాన్సర్స్ ఆల్మోస్ట్ మన ఒంట్లో అన్ని ఉన్నాయి. ఓకే. పైనుంచి కింద దాకా పూర్తిగా ఓన్లీ సర్జరీతోనే. కాకపోతే అవన్నీ స్టేజ్ 1 లోనే ఉండాలి. స్టేజ్ 1 అంటే ఏంటి? లెస్ దెన్ అంటే 2 సెంటీమీటర్ల కన్నా తక్కువ ఉన్న కణితులు మనం ఓన్లీ సర్జరీ ద్వారానే మనం క్లియర్ చేస్తాం. కానీ మన ఇండియాలో ఏంటంటే అంత ఎర్లీగా డిటెక్ట్ అవ్వదు, అయ్యే పరిస్థితులు కూడా ఉండవు. సో అందుకే మనం ఓన్లీ సర్జరీతో వాళ్ళని బయట పెట్టడం అనేది వెరీ డిఫికల్ట్ టాస్క్. ఓకే. కానీ చాలా మంది నా దగ్గరికి వచ్చే నోటి క్యాన్సర్స్ స్టేజ్ 1 లో వచ్చినా కానీ, రొమ్ము క్యాన్సర్ స్టేజ్ 1 లో వచ్చినా కానీ మనం కేవలం సర్జరీ తర్వాత మళ్ళీ రికరెన్స్ రాకుండా కొన్ని టాబ్లెట్ రూపంలో హార్మోన్ థెరపీ, అలాగే స్టేజ్ 1 లో ఉన్న సర్వైకల్ క్యాన్సర్లు, వీళ్ళకి ఫర్దర్ గా ఏం ట్రీట్మెంట్ ఉండదు, ఓన్లీ సర్జరీ, ఓన్లీ కొన్ని అబ్జర్వేషన్ లో ఉంటారు, అంతే, ఫాలో అప్ లో ఉంటారు. ఓకే. ఇప్పుడు దాకా ఒక చిన్న ఇది ఉంది కదా సార్, కత్తి పెడితే క్యాన్సర్ స్ప్రెడ్ అవుతుంది అన్నది, దాని కంప్లీట్ పోయిందంటారు ఇప్పుడు? అంటే కత్తి పెడితే క్యాన్సర్ అంటే అదే, అంటే ఇప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది. అంటే ఏ పేషెంట్ కత్తి పెట్టాలి, ఏ పేషెంట్ కత్తి పెట్టకూడదు. ఏంటి సార్ అది ప్రోటోకాల్ అంటే? ప్రోటోకాల్ అంటే మన ఇప్పుడు ఏదైతే ట్యూమర్ బోర్డ్ అంటాం, ఒక ఎవరైనా క్యాన్సర్ పేషెంట్ వచ్చారే అనుకోండి, మనకి దాని బయాలజీ తెలియాలి ఫస్ట్, దాని గుణం. కొన్ని స్టేజ్ 1 లో ఉన్నా గానీ దాని గుణం బాగోదు. ఓకే. సో మనం ఏమనుకుంటాం, గుణం అంటే స్ప్రెడ్ అయ్యే తత్వం దానికి. అంటే చూడడానికి స్టేజ్ 1 లోనే ఉంటుంది, కానీ దాని తత్వం ఏంటంటే బాగా స్ప్రెడ్ అయిపోతుంది, అది అగ్రెసివ్ గా ఉంటుంది. సో మనం ఇప్పుడు ఆ కణితి యొక్క తత్వం ఎలా తెలుసుకోవాలంటే ఫస్ట్ బయాప్సీ చేసి తెలుసుకోవాలి. సో ఇంతకు ముందు ఈ బయాప్సీ అన్న కాన్సెప్ట్ లేదు. ఓకే. ఓన్లీ సూది టెస్ట్ FNAC ద్వారా మనం ట్రీట్మెంట్కి వెళ్ళిపోయేవాళ్ళం. సో ఏమయ్యేది, ఇలాంటి అగ్రెసివ్ క్యాన్సర్స్ ఏవైతే ఉన్నాయో అవి కత్తి పెట్టిన అగ్రెసివ్ అంటే రొమ్ము క్యాన్సర్ లో ట్రిపుల్ నెగిటివ్ అని ఒక వేరియంట్ ఉంటుంది. అంటే స్టేజ్ 1 లో ఉన్నా గానీ చాలా అగ్రెసివ్. అవి ఏంటంటే స్టేజ్ 1 లోనే బ్రెయిన్ స్ప్రెడ్ అయిపోయే గుణం ఉంటుంది. స్టేజ్ 1 నుంచే ఇప్పుడు తెలియకుండా కత్తి పెట్టారు అనుకోండి, ఏమవుతుంది, ఇంకా ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. సో ఆ గుణం తెలుసుకోకుండా సర్జరీ చేసేయడం వలన గానీ, లేకపోతే స్టేజ్ 2, 3 లో ఉన్నా గానీ కొంచెం అది ఒక మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ లో నడవాలి. ఇప్పుడు స్టేజ్ 3, స్టేజ్ 2, కొన్ని స్టేజ్ 3 ఎస్పెషల్లీ క్యాన్సర్స్ కి మల్టీ మొడాలిటీ ఏంటంటే ముందు మనం కీమోథెరపీయో రేడియేషన్ ఇచ్చిన తర్వాత సర్జరీ చేస్తాం. ముందే ఇచ్చేస్తాం, దాని తర్వాత సర్జరీ చేస్తాం. కానీ కొన్నిసార్లు ఈ ప్రోటోకాల్ ఫాలో అవ్వరు. సో ఇంకా వచ్చారు కదా అని ముందే కోసేసారు అనుకోండి, ఆబ్వియస్లీ కత్తి పెడితే క్యాన్సర్ వచ్చేస్తుంది, మళ్ళీ తిరిగి వస్తుంది. సో ఈ ప్రోటోకాల్స్ మాకు ఈ ట్రైనింగ్ ఉంటుంది కదా, ఈ సర్జికల్ యాక్చువల్లీ జనరల్ సర్జరీ వాళ్ళకు కూడా క్యాన్సర్ ఆపరేషన్ చేస్తారు. వాళ్ళు చేయొచ్చా సార్ జనరల్ సర్జన్? అంటే ఇప్పుడు మాకు నేర్పించిన వాళ్ళందరూ జనరల్ సర్జరీ వాళ్ళే ఉంటారు, అంటే పాతకాలం. కానీ ఇప్పుడు ఉన్న లేటెస్ట్ గా అంటే లాస్ట్ ఒక 20 years నుంచి ఈ బ్రాంచ్ ఎవల్యూషన్ అయింది. సో వాళ్ళు ఏంటంటే డెడికేటెడ్ గా ఒక ఆర్గన్ కి అంకితం అయ్యి దీన్ని ఇంకా రిఫైన్ చేసి మమ్మల్ని ట్రైన్ చేశారు. అంటే సపోజ్ ఇప్పుడు టాటా ఇన్స్టిట్యూట్ ఉంది ముంబైలో, అక్కడ ENT సర్జన్సే మెయిన్ హెడ్. కానీ ENT సర్జన్స్ ఏంటి, అన్ని క్యాన్సర్లు చేయకుండా ఓన్లీ హెడ్ అండ్ నెక్, అంటే నోటి క్యాన్సర్, ముక్కు క్యాన్సర్, చెవి క్యాన్సర్, హెడ్ నెక్, అంటే ఇంతవరకే పరిమితం. సో గొంతు క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ ఇవన్నీ వాళ్ళే చేసేవారు. సో అక్కడ వరకే పరిమితం. తర్వాత ఈ లంగ్స్ కి వచ్చేసరికి CTVS సర్జన్స్, అంటే గుండెకి బైపాస్ చేసే కార్డియోథొరాసిక్ సర్జన్ ఈ ఊపిరితిత్తులకి తర్వాత మధ్యలో ఉన్న ఫుడ్ పైప్ కి చేసేవారు. కిందకు వచ్చేసిన తర్వాత జనరల్ సర్జన్ పొట్టంతా హ్యాండిల్ చేసేవారు. ఇప్పుడు మన సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ బ్రాంచ్ వచ్చింది.
సో ఇలా ప్రతి కిడ్నీ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, దానికి యూరాలజిస్ట్, యూరో ఆంకాలజిస్ట్. అలాగే ప్రతి ఆర్గన్ కి మనకి ఎప్పుడైతే రిఫైన్డ్ గా డెడికేటెడ్ గా ఒక డిపార్ట్మెంట్ పని చేసినప్పుడు, సూపర్ స్పెషాలిటీ కాకుండా ఇంకా డెడికేటెడ్ గా అలా ఉన్న స్పెషాలిటీ ఆ ఆర్గన్ కి ట్రీట్ చేయడం మొదలు పెట్టిన తర్వాత ఈ సర్జికల్ ఆంకాలజీ ట్రైనింగ్ మొదలైంది. సర్జికల్ ఆంకాలజీ ట్రైనింగ్ ఏంటంటే వీళ్ళందరూ ఎవరైతే రిఫైన్ అయ్యారో వీళ్ళలో ఉన్న ఏదైతే విద్యని ఒక పర్సన్ కి వాళ్ళు ఇచ్చారనమాట, ఒక వరం అది. సో ఈ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఇచ్చారనమాట, వీళ్ళందరూ కలిపి ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ గ్రిప్, ఇప్పుడు సర్జికల్ ఆంకాలజిస్ట్ కి ఇవన్నీ ఆర్గన్స్ మీద ఒక ఐడియా, ట్రీట్మెంట్ మొడాలిటీ అన్ని వస్తుంది. సో దాన్నే మనం సర్జికల్ ఆంకాలజీ బ్రాంచ్ కింద ట్రైనింగ్ స్టార్ట్ అయింది, ఇండియా మొత్తం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు జనరల్ సర్జన్ చేయొచ్చా చేయకూడదా అన్న క్వశ్చన్ వచ్చినప్పుడు, ఇఫ్ జనరల్ సర్జన్ ఇస్ ట్రైన్డ్ ఇన్ ఆంకాలజీ అంటే చేయొచ్చు. ఒకవేళ ట్రైనింగ్ లేదు అంటే చేయకూడదు. సో ఇది ఎంతవరకు మన దగ్గర రేషియో చూసుకోవాలి అంటే, సపోజ్ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో మాలాంటి ఆంకాలజీ, ఇప్పుడు ఎన్నో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, అందరిలో ఆంకాలజిస్ట్ రావాలంత మంది లేరు. సో అలాంటప్పుడు మనం న్యాయం చేయాలి పేషెంట్లు, రేషియో ఎక్కువ. సో అలాంటప్పుడు మనం ఇది వీళ్ళే చేయాలి వాళ్ళే చేయాలి అని వీ కెనాట్ ఏమంటారు, ఒక రూల్స్ గానీ ఒక రెగ్యులేషన్స్ పాస్ చేయలేము. ఎవరైనా డెడికేటెడ్ గా, జనరల్ సర్జరీ కావచ్చు కానీ డెడికేటెడ్ గా ఒక వర్క్ చేస్తున్నారు, వాళ్ళ ప్రోటోకాల్స్ ఫాలో అవుతున్నారు, డెఫినెట్లీ వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కి వాళ్ళే హెడ్లు అవుతారు. కానీ మనకు తెలియాల్సింది ఏంటంటే, అంత సిన్సియర్ గా ఆ క్యాన్సర్ మీద పనిచేసే డాక్టర్స్ మనకి ముఖ్యంగా చూసుకోవాలి. సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ సర్జికల్ దాంట్లో ఒకప్పుడుతో పోలిస్తే ఇక ఈ 20-30 years లో ఎట్లాంటి అడ్వాన్స్మెంట్స్ వచ్చాయి ట్యూమర్ ని తీసేసే టెక్నిక్స్ లో? అంటే ఇంతకు ముందు చాలా రాడికల్ గా ఉండేది. అంటే ఏంటంటే ఒక చోట తీస్తే దాని చుట్టుపక్కల కూడా చాలా చేసేసేవాళ్ళం. ఇప్పుడు ఆ మార్జిన్స్ కొంచెం తగ్గినాయి, ఎందుకంటే మనకి ఇప్పుడు ఫ్రోజన్ అనే ఒక ఎక్విప్మెంట్ వచ్చింది. అదేంటంటే మనం తీసిన వెంటనే అది మార్జిన్స్ చెప్పేస్తుంది, ఎంత మార్జిన్ తీసారు అని. పెథాలజిస్ట్ దాన్ని కట్ చేసి మైక్రోస్కోప్ లో చూసి చెప్పేస్తారు. సో అది రావడం వల్ల కొంచెం మరీ అంత రాడికాలిటీ కాకపోయినా ఒక 2 centimeters బదులు అట్లీస్ట్ 1 centimeter మార్జిన్ కి దిగాం. అలాగే ఇంతకు ముందు ఈ రొమ్ము క్యాన్సర్ మొత్తం రొమ్ము తీసేయడం జరిగేది, ఇప్పుడు కూడా ఆ లంప్ చుట్టూ ఒక 1 centimeter మార్జిన్ తీసి మనం చేసే పద్ధతి వచ్చింది. ప్రిజర్వ్ చేయగలుగుతున్నారు సార్ ఇప్పుడు, టెక్నిక్స్ వచ్చినాయి. కాకపోతే ఇది ఏంటంటే బాగా ఎడ్యుకేటెడ్ పేషెంట్స్, దాని మీద అవగాహన ఉండాలి. అంటే మేము కాపాడుతున్నాం అంటే దానికి ప్రోటోకాల్ ఉంటుంది, ఖచ్చితంగా రేడియేషన్ తీసుకోవాలి, స్ట్రిక్ట్ గా ఫాలో అప్ రావాలి. సో ఇవన్నీ ప్రోటోకాల్ ఫాలో అవుతేనే మనకి జరుగుతుంటాయి. సో ఈ అడ్వాన్సెస్, ఇప్పుడు స్పింక్టర్ సేవింగ్ సర్జరీ అంటాం, మీకు చెప్పాను కదా, ముడ్డి మొత్తం తీసేసే కాలం నుంచి ఇప్పుడు అట్లీస్ట్ 1 mm మార్జిన్ ఉన్నా మేము మళ్ళీ ముడ్డి కలపడానికి, అదే పేగుకి ముడ్డికి కలిపే ఆపరేషన్స్ మనం చేస్తున్నాం. సో ఇవన్నీ అడ్వాన్సెస్. అలాగే కిడ్నీలో కూడా మనం ఇంతకు ముందు మొత్తం కిడ్నీ తీసేసేవాళ్ళం, ఇప్పుడు అట్లీస్ట్ పార్షియల్ నెఫ్రెక్టమీస్, అంటే సగం కిడ్నీ తీసి సగం ప్రిజర్వ్ చేయగలుగుతున్నాం. ఇవన్నీ బికాస్ ద హెల్ప్ ఆఫ్ ఈ ఫ్రోజన్ సెక్షన్ అడ్వాన్స్మెంట్. ఇలాంటిది కూడా ఏమైనా యూజ్ చేస్తున్నారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటిది కూడా ఇంకా ఇప్పుడున్న కండిషన్స్? ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్జికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే, అంటే కొన్నిసార్లు 3D ప్లానింగ్ కి బాగా హెల్ప్ అవుతుంది. అంటే మనం ఒక ఇమేజ్ చేసాం అంటే మనకు కనిపించేది క్యాన్సర్ బయట ఒక కంటి కనిపించింది అనుకో, దాని వెనక భాగంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఓకే, డెప్త్ అంటాం. సో నేను కోసినప్పుడు ఇక్కడ 1 centimeter మార్జిన్ బాగానే ఇచ్చేస్తాను, లోపలికి వెళ్ళే కొద్దీ ఎంత లోపలికి డెప్త్ వెళ్తుందో మనకు తెలియదు. సో ఇప్పుడు ఉన్న AI టూల్స్ బట్టి మనం 3-dimensional గా ట్యూమర్ స్టడీ చేసి ఇంకా బెటర్ మార్జిన్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కానీ ఆ టూల్స్ ఇంకా ఇవాల్వింగ్ స్టేజ్ లో ఉన్నాయి. AI యొక్క రోల్ ఎక్కువ ఇప్పుడు రేడియేషన్ లోనే వినిపిస్తుంది, ఎందుకంటే ఈ రేడియేషన్ లో ఎక్కువ అంటే
మన ప్రెసిషన్ ప్రెసిషన్ గా ఎంతవరకు ఇవ్వాలి. టార్గెట్ చేయడానికి వీళ్ళు సాఫ్ట్వేర్ యూస్ చేస్తారు. యాక్చువల్ గా సిటీ ఇమేజ్ తీసి సిటీ ఇమేజ్ లో టార్గెట్ చేస్తారు. ఈ పేషెంట్ ఏంటంటే ప్రతిసారి పడుకునేటప్పుడు సేమ్ పొజిషన్ లో పడుకోకపోయినా ఊపిరి ఎక్కువ తీసుకుపోయి కదిలేస్తా ఉంటుంది ట్యూమర్. సో ఏ టెక్నాలజీ వలన ఏంటంటే ఆ రేడియేషన్ ఆంకాలజిస్ట్ పని మెషిన్ కొన్నిసార్లు చేసేస్తుంది. అది మూవ్ అయితే ఆటోమేటిక్ అది అడ్జస్ట్ చేసుకొని డోస్ డెలివరీ చేస్తూ ఉంటుంది. ఓకే, రోబోటిక్ అంటుంటారు కదా సార్, ఇప్పుడు రోబోటిక్ ఎట్లా యూజ్ చేస్తున్నారు సర్జికల్ ఆంకాలజీలో? ఇప్పుడు ఎస్పెషలీ రోబోటిక్ మనం మెయిన్ గా పెల్విక్ సర్జరీస్ అంటాం. అంటే ఇంతకు ముందు ప్రోస్టేట్ క్యాన్సర్ కి సర్జరీ అంటే చాలా డిఫికల్ట్, ఎందుకంటే నారో స్పేస్ ఉంటుంది, అక్కడ చేతులు రీచ్ అవ్వవు. ఓకే, సో ప్రోస్టేట్ సర్జరీ చేయాలంటే ఖచ్చితంగా ఇన్కాంటినెన్స్ అంటే తెలియకుండానే యూరిన్ అయిపోయింది. సో ఆ నరాలు కాపాడలేకపోయే పరిస్థితి ఉండేది. ఇప్పుడు రోబోట్ ఏం చేస్తుందంటే దాని చాలా సన్నంగా ఉంటాయి, వేల్లాగే ఆర్మ్స్ ఉంటాయి. సో కరెక్ట్ గా అది ఎక్కడైతే మనం సర్జరీ చేయాలో ఆ ఏరియాకి వెళ్ళి నరాన్ని కూడా వేరు చేసి కేవలం క్యాన్సర్ కణితిని తీసేంత అడ్వాంటేజ్ దానికి ఉంది. సో ఈ పెల్విక్ సర్జరీస్ కి ఎస్పెషల్లీ రోబోట్ అనేది ఒక బూన్ అన్నమాట. ఓకే, ప్రోస్టేట్ కాకుండా ఇంకేమైనా చేస్తారు? ఇంకా అంటే ఈ పెల్విక్ సర్జరీస్ లో మనకి గర్భసంచి ఇప్పుడు బాగా ఒబీస్ ఉన్నారు, లావుగా ఉంటారు కొంతమంది, గర్భసంచి క్యాన్సర్ 100 kgs 120 kgs అలా ఉన్నప్పుడు ఈ రోబోట్ చాలా హెల్ప్ అవుతుంది వాళ్ళకి. అలాగే కొన్నిసార్లు థొరాసిక్ అంటాం, అంటే ఈ ఊపిరితిత్తులు క్యాన్సర్స్ కూడా ఈ రోబోటిక్ చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, మీరు సర్జికల్ ప్రొసీజర్ చేసేటప్పుడు కీమో అండ్ రేడియేషన్ కాంబినేషన్స్ ఎట్లా డిసైడ్ చేస్తారు సార్? ముందు ఇవ్వాలా తర్వాత ఇవ్వాలా? అదే అన్నాను, ఇప్పుడు ప్రతి క్యాన్సర్ కి ప్రోటోకాల్ ఉంటుంది. ఈ ప్రోటోకాల్ ఎలా డిరైవ్ అయ్యిందంటే మనకి చాలా స్టడీస్ నడుస్తున్నాయి ప్రపంచం మొత్తం. అంటే క్యాన్సర్ అన్నదే ఒక కొత్త సబ్జెక్ట్, దీని గురించి ఒక స్ట్రిక్ట్ గా గైడ్ లైన్స్ అంటూ ఏమీ లేవు. సో ఏమవుతుందంటే ప్రపంచం మొత్తం కొన్ని ట్రయల్స్ నడుస్తూ ఉంటాయి ప్రతి క్యాన్సర్ మీద. ఇప్పుడు ముడ్డి క్యాన్సరే తీసుకోండి, రెక్టల్ క్యాన్సర్. ఈ రెక్టల్ క్యాన్సర్ ఇంతకు ముందు ఏంటంటే అందరికి సర్జరీయే ఫస్ట్, ఆ తర్వాత కీమో రేడియేషన్స్ ఇచ్చేవారు. సో అలా ఇవ్వడం వల్ల ఏం జరిగేదంటే ఎక్కువ మందికి ఈ స్టోమా బయట పెట్టే ఛాన్సెస్ ఎక్కువయింది. సంచి కీమో రేడియేషన్ ముందే ఇవ్వడం వలన ఈ సంచి పెట్టే ఛాన్సెస్ తగ్గిపోయినాయి. సో అది క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయింది. సో ఇవి అలా చేయడం వల్ల అంటే అప్పుడేంటి సర్జరీ ముందే ఎందుకు చేసేసేవాడు అంటే అదైనా ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోయి మళ్ళీ స్ప్రెడ్ అయిపోతుంది లేకపోతే అని భయంతో ముందు చేసేసేవారు. అందులో చాలా మందికి స్పింక్టర్స్ పోయేవి, జీవితాంతం బ్యాగ్ తో ఉండేవారు. ఈ కీమో రేడియేషన్ ఇవ్వడం వలన ఎక్కువ ఈ స్టడీస్ ఎక్కువ మనకి అట్లా జర్మన్ యూరోప్ లోనే జరిగి ఉంటాయి. సో ఆ స్టడీలో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఏదైతే మనకి కీమో రేడియేషన్ ముందే ఇవ్వడం వలన లోకల్ రికరెన్స్ అంటే అక్కడక్కడ వచ్చే ఛాన్సెస్ తగ్గిపోతాయి, స్పింక్టర్ సేవింగ్ రేట్స్ కూడా పెరిగినాయి. సో బెటర్ గా ఉన్నప్పుడు మనం అదే ప్రోటోకాల్ ప్రపంచం మొత్తం ఫాలో అవుతాం. సో మనం ఏదైనా ఒక డిసైడ్ చేస్తున్నామంటే అది ఇండివిజువల్ డిసిషన్ కాదు, అది ప్రపంచం మొత్తం ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ జరిగి ఆ తర్వాతే ఆ కన్సెన్స్ కి వస్తున్నాం. ముందే ఇవ్వాలా తర్వాత ఇవ్వడం వలన ప్రాబ్లమ్స్ ఏం వచ్చాయంటే చిన్న పేగు అంతా వచ్చి కింద కూర్చుని పోవడం, సో చిన్న పేగు టాక్సిటీస్ ఎక్కువైపోవడం, లేకపోతే కరెక్ట్ గా డోస్ డెలివరీ అవ్వకపోవడం, ఇలాంటి చాలా కాన్సెన్సెస్ ఉండేవి. కొంతమంది సర్జరీ తర్వాత అసలు కీమోకి ఫిట్టే గారు, ఈ వూండ్ హీల్ అవ్వకపోవడం లేకపోతే ఆ పేగు నుంచి మోషన్ బయటకు దాన్ని మెయింటైన్ చేయలేక ఈ కీమో రేడియేషన్ తీసుకోలేదు అనుకోండి వేరే చోట వచ్చేస్తుంది, లైక్ లివర్ లో లంగ్ లో వచ్చేస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం తగ్గించగలిగాం దేని వలన, ముందే కీమో రేడియేషన్ ఇవ్వడం వలన వాడిని స్పింక్టర్ సేవ్ చేసాం, ఫ్యూచర్ లో మళ్ళీ రాకుండా చేసాం, అన్ని రకాలుగా కంప్లీట్ ట్రీట్మెంట్ అందుతుంది అనమాట. సో ఇది ప్రోటోకాల్ లో ఈ ట్రైనింగ్ ఉద్దేశమే అది. ప్రపంచం మొత్తం క్యాన్సర్ చేసి ఏది కరెక్ట్ అదే పేషెంట్ కి అందజేయాలి. మీ దగ్గర కూడా ట్యూమర్ బోర్డ్ మీటింగ్స్ అవి జరుగుతాయి. ట్యూమర్ బోర్డ్ ఇస్ మ్యాండేటరీ. అంటే మేము అందరం కలకపోయినా అట్లీస్ట్ ఫోన్ లో అయినా డిస్కస్ చేస్తాం ఎట్లా హౌ టు ప్రొసీడ్ ముందుకు వెళ్ళాలి అన్నది. జనరల్ సర్జరీస్ లో సార్ అంటే మీరు ఫస్ట్ స్టేజ్ గానీ నుంచి 4th స్టేజ్ వరకు సర్జరీస్ చేస్తుంటారు కదా, ఆ తర్వాత రికవరీ ఎట్లా ఉంటుంది? అంటే మామూలుగా వాళ్ళు సర్జరీ నుంచి కోలుకోవడానికి కొంత
అదే మామూలుగా ఎన్ని రోజుల నుంచి ఎన్ని రోజులు పట్టవచ్చు జనరల్ గా? యూజువల్ గా స్టేజ్ 1 వాళ్ళకి బాగా చేస్తే హార్డ్లీ 1 week to 15 days లోనే అందరూ కోలుకుంటారు. నార్మల్ అయిపోతారు. ఈ పెద్ద పెద్ద సర్జరీస్ ఉంటాయి కదా, అవి అట్లీస్ట్ మనకి 6 weeks to అంటే 6 నెలన్నర పడుతుంది కొన్నిసార్లు. పెద్ద సర్జరీస్ అన్నప్పుడు ఏ క్యాన్సర్ లో మనం చూస్తున్నాం సార్? అంటే స్టేజ్ ని బట్టి అన్ని అవయవాల్లో కొన్ని ఉంటాయి. సో సపోజ్ హెడ్ అండ్ నెక్ లో దవడ తీసేస్తాం, ఓకే, తీసి వాళ్ళకి నోటి ద్వారా ఫీడింగ్ ఉండదు, ముక్కులో ట్యూబ్ ఉంటుంది, వాళ్ళకి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేస్తాం. ఇదంతా హీల్ అవ్వడానికి 21 days పడుతుంది. అంటే ఏం కాంప్లికేషన్ లేకపోతే 21 days. ఏదైనా కాంప్లికేషన్ వస్తుంటే అది పెరుగుతూ ఉంటుంది ఆ రేట్. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ది ఏ టైప్ ఆఫ్ సర్జరీ చేస్తున్నాం, ఎంత ఎక్కువ తీస్తున్నాం, ఒక అవయవం తీస్తున్నాం, 2 అవయవాలు తీయాల్సి వస్తుందా, దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు జనరల్గా మీకు సర్జరీ తర్వాత కీమో అండ్ రేడియేషన్ లాంటివి అకంపనీడ్ ట్రీట్మెంట్ ఆప్షన్స్గా ఉంటున్నాయి. వాటితో పాటు ఇంకేం వచ్చాయి సార్ సర్జరీకి ఇంకా ఫెసిలిటేట్ చేసేవి, సర్జరీని మరింత ఎఫెక్టివ్ చేసి క్యాన్సర్ నుంచి బయటపడేసే ట్రీట్మెంట్లు ఇంకేమైనా వచ్చాయా? అంటే ప్రస్తుతానికైతే ఈ ఇమ్యునోథెరపీ, కీమోథెరపీ, రేడియోథెరపీ ఉంటున్నాయి. ఇంకా బెటర్గా క్యాన్సర్కి కావాల్సినవి అయితే ప్రస్తుతానికి కొత్తగా అయితే ఏమీ రాలేదు. కానీ ఈ 3 మొడాలిటీ లేకుండానే ఒక 4వ మొడాలిటీ ఇప్పుడు బాగా ఇవాల్వ్ అవుతుంది. అదే న్యూక్లియర్ థెరపీ. అంటే అది సర్జరీకి ఏమీ యూజ్ చేయదు, కానీ బాగా స్ప్రెడ్ అయిపోయిన కొన్ని స్టేజ్ 4 క్యాన్సర్స్ ఉంటాయి కదా, దాన్ని కరెక్ట్ గా టార్గెట్ చేసే థెరపీ న్యూక్లియర్ థెరపీ అన్నమాట. అన్నిట్లో యూజ్ అవుతుంది సార్? ఎన్ని క్యాన్సర్? కొన్ని క్యాన్సర్ కి అంటే ఆ గుణం ఉండాలి, ఆ క్యాన్సర్ కి ఆ న్యూక్లియర్ మాలిక్యూల్ తీసుకునే గుణం ఉండాలి. సపోజ్ ఇప్పుడు ప్రోస్టేట్ క్యాన్సర్ ఉందనుకోండి, అది లుటీషియం అనే ఒక రేడియో యాక్టివ్ ని తీసుకునే గుణం ఉంటుంది. కాబట్టి ఆ లుటీషియం ఎక్కడైతే ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటుందో అక్కడ కూర్చొని దాన్ని ట్రీట్ చేస్తుంది. అలాగే ఇది కూడా సర్జరీ తర్వాత డైరెక్ట్ స్టేజ్ సర్జరీతో సంబంధం లేదు. అంటే సర్జరీని ఇంకా బెటర్ చేయడానికి మనకి మందులు ఏమీ రాలేదు, ఇప్పుడు దాకా ఏమీ లేవు. సో అలా అదొకటి, ప్రోస్టేట్ ఒకటి, అలా కొన్ని న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్స్ ఉన్నాయి. డోటాపెట్ అని అలాంటివి చేసి ఈ సెరోటోనిన్ రిసెప్టార్స్ అనేవి ఉంటాయి. ఆ రిసెప్టార్ బేస్డ్ ఉంటే ఆ థెరపీ ఇస్తారు కొన్నిసార్లు. జనరల్ గా ఏ క్యాన్సర్స్ మిస్ అవుతుంటాయి సార్? అంటే వీళ్ళు ఫస్ట్ స్టేజ్ లో నుంచి కొంచెం ప్రోగ్రెస్ అయ్యి అడ్వాన్స్ అయ్యేదానికి కొన్ని క్యాన్సర్లు ఉంటాయి కదా, చాలాసార్లు కొన్ని అయితే కనిపిస్తుంటాయి, తెలుస్తుంటాయి. మిస్ అయిపోయారు, రే ఇది చేసింటే ఈజీగా అయిపోయేది కదా, ఇక్కడ దాకా తెచ్చుకున్నారని మీ దగ్గరికి వస్తుంటారు కదా పేషెంట్లు. ఏ క్యాన్సర్ లో మీరు ఎక్కువ చూస్తుంటారు ఇట్లాంటివి? అదే అంటే ఎక్కువ కనిపించినా గానీ రానే వాళ్ళే ఉంటారు. ఎక్కువ నోటి క్యాన్సర్స్ ఫస్ట్ అందరికి తెలుస్తూ ఉంటుంది, కాకపోతే నొప్పి ఇవ్వదు, నెగ్లెక్ట్ చేసేస్తారు, బాగా పెరిగిపోయాక వస్తారు. అంటే కంటికి కనిపించేది అది, అయినా కానీ ఏం కాదు, నొప్పి ఇవ్వట్లేదు కదా, అది ఏం చేస్తారులే అని నెగ్లెక్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అప్పుడు అనిపిస్తుంది, అయ్యో స్టేజ్ 1 లో వచ్చుంటే బాగున్ను, అంతా నెగ్లెక్ట్ చేసి దానికి ఎంత టైం పడుతుందండి? 6 నెలలు చాలు 1 నుంచి 2-3కి వెళ్ళిపోవడానికి. సో అప్పుడు అనిపిస్తుంది. కొన్ని మనకి కనిపించవు, లైక్ ఊపిరితిత్తుల క్యాన్సర్స్, ఈ అన్నవాహిక క్యాన్సర్స్, లోపల ఉన్న పొట్ట క్యాన్సర్స్, ఇవి మనకి కనిపించవు, లోపల. కానీ వాళ్ళకి ఏదో ఒక సిమ్టమ్స్ ఉండే ఉంటాయి. సపోజ్ ఇప్పుడు ఈ ఫుడ్ పైప్ క్యాన్సర్ అనుకోండి, తిన్న వెంటనే సరిగ్గా ముద్ద దిగకపోవడం జరుగుతూ ఉంటుంది, మింగడానికి కష్టం. సో దాన్ని ముందుగానే వాళ్ళు ఎండోస్కోపీ ద్వారా అంటే ఒక 1 నెల రోజుల నుంచి ఇబ్బంది పడినప్పుడు అట్లీస్ట్ ఏ జబ్బుకైనా 3 వారాల నుంచి తగ్గట్లేదు అంటే మనం ఖచ్చితంగా ఏం జరుగుతుందని తెలుసుకోవాలి ఖచ్చితంగా. సో చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తారు, అన్నం బదులు ఆ మెథడ్ సాఫ్ట్ డైట్ తీసుకోవడం మొదలెడతారు. సాఫ్ట్ డైట్ కూడా ఆగిపోయాక లిక్విడ్, అప్పుడు దాకా రారు, అంటే లిక్విడ్స్ వెళ్ళేదాకా అలాగే వాటిని భరిస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆ లిక్విడ్ కూడా డిఫికల్ట్ అయిపోయినప్పుడు మా దగ్గర ల్యాండ్ అవుతారు. అప్పుడు అనిపిస్తుంది, అయ్యో వీళ్ళు అప్పుడే సిమ్టమ్స్ ఉన్నప్పుడు వచ్చి ఒక్క ఎండోస్కోపీ పడి ఉంటే ఎంత బాగుందన్న అనిపిస్తుంది. మీ దగ్గర ముఖ్యంగా అటువైపు కోస్తా అటువైపు ఏ క్యాన్సర్లు ఎక్కువ చూస్తుంటారు సార్ జనరల్ గా? అది ఏమైనా ఉందా డిస్టింక్షన్, ఈ క్యాన్సర్లు ఎక్కువగా కనిపిస్తుంటాయని కాకినాడ అటువైపు కూడా? అంటే ఇప్పుడు ఎక్కువ అంటే ప్రతి వరల్డ్ వైడ్ లోనూ ఇప్పుడు రొమ్ము క్యాన్సర్స్ చాలా ఎక్కువైపోయినాయి. సో నేను నా ఓపీలో ప్రతిరోజు కనిపిస్తుంటాయి బ్రెస్ట్ క్యాన్సర్, నెక్స్ట్ ఏమో ఓవరియన్ క్యాన్సర్స్, గైనిక్ రిలేటెడ్, ఇవి కొంచెం ఎక్కువ కనిపిస్తున్నాయి ఉమెన్ లో. జెంట్స్ లో అయితే సార్ జెంట్స్ లో అయితే ఇవే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఎక్కువ అండి. హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్, తర్వాత ఈ
స్టమక్ రిలేటెడ్ క్యాన్సర్స్, ఈసోఫాగస్, ఫుడ్ పైప్, ఈ క్యాన్సర్స్ ఎక్కువ ఉంటున్నాయి. ఒకవేళ మనం ప్రివెన్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకున్నప్పుడు ఈ ఏజ్ వాళ్ళు ఈ టెస్ట్లు చేయించుకుంటే స్క్రీనింగ్ కొన్ని క్యాన్సర్స్ బయటపడే అవకాశం ఉంటుంది అన్నట్టుగా మనం ఏమైనా చెప్పవచ్చా? అదే ఇప్పుడు మనకు Screening. ఆల్రెడీ లేడీస్ కి తెలుసు ప్యాప్స్మియర్ టెస్ట్ చేయించుకోవాలి. ఫ్రమ్ 30 years నుంచే ప్యాప్స్మియర్ చేయించుకోవాలి. ఓకే. తర్వాత బ్రెస్ట్ ఎగ్జామినేషన్ వాళ్ళు సొంతంగా చేసుకోవాలి. డిజిటల్ మ్యామోగ్రఫీ అని ఒక టెస్ట్, రిపీటెడ్ గా అన్ని సార్లు చెప్తున్నాం రిపీటెడ్ గా ఇది. Okay. ఈ లేడీస్ కి ప్యాప్స్మియర్, డిజిటల్ మ్యామోగ్రఫీ. తర్వాత మగవాళ్ళకి వచ్చేసరికి కొలనోస్కోపీని, పిఎస్ఏ టెస్ట్. ఇవి మనం ముఖ్యంగా నిర్ధారణ అయిన స్క్రీనింగ్ టెస్ట్లు. ఓకే. సో ఇవి ఒక 40 years దాటితే ఖచ్చితంగా ఒక్కసారి 10 years కి ఒక్కసారి చేయించుకుంటే మంచిది. ఇంకేమైనా ఉంటాయి సార్? బ్లడ్ టెస్ట్ లాంటివి ఏమైనా ఉంటున్నా? బ్లడ్ టెస్ట్లు ఈ రీసెంట్ గా కొన్ని జీన్ అనాలిసిస్ ద్వారా వస్తున్నాయి కానీ దాని ఒక క్రెడెన్షియల్స్ తర్వాత అది ఫ్యూచర్ లో ఎలా హెల్ప్ అవుతుందో ఆ డేటా మన దగ్గర లేదు. పిఎస్సి లాంటిది ఒకటి చెప్తుంటారు, ప్రోస్టేట్ సీరం పిఎస్ఏ ఒకటే మనకి ప్రూవ్ అన్న. ఓకే. మిగతా మార్కర్స్ అంత ప్రూవ్ కాలేదు. ఓకే. ఇది కూడా ప్రూవ్ కాదనేది ఒక కాంట్రవర్సీ ఉంది కదా సార్ పిఎస్ఏ కూడా? అంటే ఓకే ఉంది, ఎప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నా గానీ పిఎస్ఏ పెరిగిపోతుంది, ఓకే, కానీ అది మళ్ళీ తగ్గిపోతుంది. సో అందుకనే స్క్రీనింగ్ టెస్ట్ అంటే పిఎస్ఏ ప్రోస్టేట్ కే స్పెసిఫిక్. వేరే అదర్ మార్కర్స్ చాలా ఉన్నాయి మనకి, సిఏ 125, CA 99 అలా బోల్డ్ ఉన్నాయి. ఏఎఫ్పి, బీటా, హెచ్సిజి, LDH అలా 100 మార్కర్లు ఉన్నాయి. ఎప్పుడో గానీ మనకి వాటిని చెక్ చేసుకోవాలి. అవి ఒకటి కాదు, 3-4 క్యాన్సర్ లో కూడా పెరిగిపోతా ఉంటాయి. సో మనం దాన్ని కన్ఫైన్ చేయలేము కదా. ప్రోస్టేట్ కి కన్ఫైన్డ్ గా ఒక మార్కర్ ఉంది కాబట్టి అది పెరిగినా తగ్గినా మనం కోరిలేట్ చేయొచ్చు క్యాన్సర్ వలన, ఇన్ఫెక్షన్ వలన. మిగతా మార్కర్స్ అలా కాదు. అంటే ఇప్పుడు నేను చెప్తుంది జీన్ ప్రొఫైల్ ఉంది కదా, అంటే ఆల్రెడీ జెనెటికలీ కొంతమంది ఈ క్యాన్సర్ బారిన పడి ఉంటారు. సో వాళ్ళకి ఆ జీన్ ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఆ జీన్ ఎక్స్ప్రెషన్ ప్రొఫైల్ తీసుకొని ఇప్పుడు జనరల్ పబ్లిక్ లో టెస్ట్ చేసి చూస్తున్నారు. అంటే ఎవరైనా మిస్ అయ్యి ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, తాతల ముత్తాతల్లో ఈ జీన్ ఎక్స్ప్రెస్ అయ్యి ఉండొచ్చేమో అన్న కాన్సెప్ట్ తో ఇప్పుడున్న జనరల్ పబ్లిక్ బ్లడ్ లో చూస్తున్నారు. సపోజ్ ఇప్పుడు మనకి 3-4 తరాల ముందు క్యాన్సర్ ఉందా లేదా విషయం మనకు తెలీదు. మహా అయితే ఈ తరం 2వ తరం వరకు తెలుస్తుంది, కానీ 3-4 తరంలో ఏం జరిగిందో తెలీదు. కానీ దాన్ని అజ్యూమ్ చేసుకుంటున్నారు. అంటే 3-4 ప్రీవియస్ తరాల్లో ఈ జీన్ ఎక్స్ప్రెస్ అయ్యి ఉండొచ్చు, ఈ 4 తరాల్లో రాకపోవచ్చు, కానీ 6వ తరం వాడికి అదే క్యాన్సర్ వచ్చింది అనుకుందాం. దాన్ని కట్టబెట్టడానికి ఒక జీన్ సీక్వెన్సింగ్ చేశారు. కాకపోతే దానివల్ల ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ ఎక్స్ప్రెస్ అయ్యింది అనుకోండి, అంటే నీకు 20 సంవత్సరాలకి టెస్ట్ చేయించుకున్నాం, 30 సంవత్సరాలకి క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ వచ్చేస్తుంది అని ఆ టెస్ట్ చెప్పింది అనుకోండి, ఏం చేయగలుగుతాం? ఏమైనా చేయవచ్చా? అదే అంటాను. అదే ఒకవేళ వచ్చింది అనుకోండి, ఫస్ట్ అయితే భయపడతా ఉంటాడు, ఆ 10 సంవత్సరాలు కూడా టెన్షన్ తోనే బతకాలి. నెక్స్ట్ ప్రివెన్షన్. సపోజ్ వాడికి ఎక్స్ప్రెస్ అయిన తర్వాత ఏం చేయాలి? కనిపెట్టడానికి కొలనోస్కోపీ చేయాలి. ఇక ప్రతి సంవత్సరం వాడి ముడ్డులో స్కోప్ పెడతానే ఉండాలి 10 సంవత్సరాలను. అది ఎక్స్ప్రెస్ అయితే పర్వాలేదు, ఎక్స్ప్రెస్ అవ్వకపోతే అలా జీవితాంతం టెస్ట్ చేయించుకుంటూనే ఉండాలి. 3వ ఆప్షన్, ఇంకా లేదబ్బా ఈ గాల్ భరించలేను నేను, మొత్తం పేగి తీసేయండి అనాలి. మరి ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు? ఎప్పుడో రాబోయే క్యాన్సర్ ని ఇప్పుడే బ్లడ్ టెస్ట్ చేసి కనిపెట్టి ఇంత నరకం అనుభవించాలా అన్నది దృష్టిలో పెట్టుకోవాలి. అంటే డబ్బులు ఉన్నాయి కదా చేయించేసుకోవడం వేరు, ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత వచ్చిన కాన్సిక్వెన్సెస్ వేరు. కొంచెం టెన్షన్ కూడా పెంచేటట్టుగా ఉన్నాయి. అప్పట్లో యాంజెలినా జోలీ ఒక చిన్న ప్రూవ్ అన్నది వాళ్ళ మదర్ ఉంది కాబట్టి, ఇప్పుడు వాళ్ళ మదర్ కు ఉంది కాబట్టి ఈవిడికి ఎక్స్ప్రెస్ అయింది, ప్రూవ్ అని చెయ్యాలి. జనరల్ పబ్లిక్ చెప్పట్లేదు. ఫ్యామిలీ హిస్టరీ ఆల్రెడీ ఉన్న వాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ లో అది ఎక్స్ప్రెస్ అయితే ఖచ్చితంగా వీళ్ళకి ఎక్స్ప్రెస్ అవుతుంది, లేకపోతే అవ్వకపోవచ్చు. కానీ అయిన వాళ్ళు మాత్రం ప్రొఫిలాక్టిక్ సర్జరీస్ చేయించుకోవాలి. అందులో మెయిన్ బ్రాకా టెస్ట్, అది ప్రూవ్ అన్నది. అలాగే AFP ఉంది, ఆల్ఫా ఫీటో ప్రోటీన్ అని, అది ఎక్స్ప్రెస్ అయితే మేము 20 years కి పేగ్ మొత్తం తీసేస్తాం, ఎందుకంటే ప్రూవన్ అవి. కొన్ని జీన్స్ ప్రూవన్. అదేంటి, ఆల్రెడీ ఫ్యామిలీ హిస్టరీ ఉండి వాళ్ళు క్లినికల్ గా ప్రెసెంట్ అవుతారు మన దగ్గరికి. అంటే వాడికి 20 సంవత్సరాలకి విరేచనాలు అయిపోతా ఉంటాయి, తగ్గవు.
స్కోప్ పెట్టంగానే మల్టిపుల్ పాలిప్స్ ఉంటాయి, ఖచ్చితంగా క్యాన్సర్ కింద మారుతాయని మాకు తెలుసు. ఇంకా వాటి డిసిజన్ ఇంకా పేషెంట్కి ఇచ్చేది లేదు, మేమే కౌన్సిలింగ్ చేసి చెప్పేస్తాం. బట్ AFP పాజిటివ్ వచ్చింది, స్కోప్ పెట్టంగానే పేగు మొత్తం బుడగల్లో ఉన్నాయి, తీసేయాలి, తీయకపోతే ఖచ్చితంగా క్యాన్సర్ కింద మారుతుంది. సో మీరు చెప్పినట్టు ఆల్రెడీ ప్రూవన్, వాళ్ళ ఇంట్లో ఆల్రెడీ ఒకరికి ఉంది, నెక్స్ట్ జనరేషన్ వాడు వచ్చాడు, వచ్చినప్పుడు మన జీన్స్ వీళ్ళు ఎక్స్ప్రెస్ అవుతే మాత్రం అవి ప్రూవన్, బ్రాకా ప్రూవన్, AFP జీన్ ప్రూవన్, HNPCC జీన్, ఇలా ప్రూవ్ అయినవి మనం చేయొచ్చు. అదే ఎవరికి చేయాలి? ఫ్యామిలీలో ఆల్రెడీ ఫ్యామిలీలో ఉండి ఆ జీన్ వాళ్ళు ఎక్స్ప్రెస్ అవ్వాలి. జీన్ ఎక్స్ప్రెస్ అవ్వకుండా మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం ఏదో ఒక తరంలో ఈ జీన్ ఉండొచ్చేమో అని. ఇప్పుడు నాది తీసి ఆ జీన్ ఎక్స్ప్రెస్ అయింది అనుకోండి, అది మాత్రం కొంచెం కష్టం. ఇప్పుడు మాకు 3 తరాల్లో ఎవరికి లేదు, సడన్ గా ఈ రోజు నేను టెస్ట్ చేయించుకొని ఉంది అంటే ఏం చేయాలి అన్న క్వశ్చన్ మార్క్. అది ఆల్రెడీ ప్రూవ్ అండ్ ఆల్రెడీ ఫస్ట్ జనరేషన్ లో ఎవరికైనా ఉంది, అప్పుడు నెక్స్ట్ జనరేషన్ పిల్లల్లో ఎక్స్ప్రెస్ అవుతే మాత్రం అది ప్రూవ్ అని అంటాం దాన్ని. ప్రూఫ్ లేకుండా అజంప్షన్ కరెక్ట్ కాదు. ఇంకొకటి, ఇది వ్యాక్సిన్స్ విషయంలో మనకి ఎన్ని వ్యాక్సిన్స్ ఇప్పుడు వర్క్ అవుతున్నాయి ప్రస్తుతం? యాక్చువల్లీ వ్యాక్సిన్ విషయంలోనే ఫ్యూ డేస్ నుంచి చాలా, అంటే మేము ఆంకాలజిస్ట్ కాబట్టి పర్వాలేదు, కానీ నాన్ ఆంకాలజీ వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, గవర్నమెంట్ వ్యాక్సిన్ ఇస్తున్నారు, ఎంత సేఫ్. మనకి యాక్చువల్గా ఈ క్యాన్సర్ వ్యాక్సిన్లో ఈ HPV వ్యాక్సిన్ అంటే ఒక హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ వల్లనే మనకి ఈ ఆడవాళ్ళలో వచ్చే గర్భసంచి మూతి క్యాన్సర్ అయితే సర్వైకల్ క్యాన్సర్ వస్తుంది. సో అది ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ కనిపెట్టారు. మనం ఏమనుకుంటున్నది, లేడీస్ కి ఒక క్యాన్సర్ అనుకుంటాం, అది కాకుండా ముడ్డి క్యాన్సర్, ఓరోఫెరెంజియల్ క్యాన్సర్ అంటాం, అంటే టంగ్, థ్రోట్ క్యాన్సర్స్, దీనికి కూడా HPV కారణం. సో బాయ్స్ కూడా ఇస్తాం, అంగం మీద వచ్చే క్యాన్సర్ కూడా ఇది కారణం, HPV వైరస్. సో ఈ వైరస్ కి మనకు ఆల్రెడీ ఒక వ్యాక్సిన్ వచ్చింది. ఓకే, సో ఈ వ్యాక్సిన్ ఏంటి, ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఇది చాలా కాస్ట్లీ. కాకపోతే ఇప్పుడు గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తానంటున్నప్పుడు దీన్ని అంత ట్రోల్ చేసి దాన్ని నెగిటివ్ కామెంట్లు, దాన్ని నెగిటివ్ గా చేసి ఆపడం అన్నది కరెక్ట్ కాదు. అప్పట్లో ఒక గుంటూరులో ఒకే ఒక అమ్మాయికి మెనింజైటిస్ వచ్చింది వ్యాక్సిన్ వలన. కానీ ఖమ్మంగా నాకు గుర్తుంది, గాడాసిల్ వలన వచ్చింది అంటారు. అది ఖమ్మంలో జరిగిందా గుంటూరులో జరిగిందా గుర్తులేదు. కొద్దిమంది అమ్మాయిలకి ఇబ్బంది అయిందని విన్నాం అప్పట్లో, కానీ ఎప్పుడు కూడా అది ప్రూవ్ కాలేదండి. అంటే వాళ్ళకి ఇంక వేరే ఏదైనా కూడా ఉండొచ్చు. మెనింజైటిస్ రావాలంటే ఈ వ్యాక్సిన్ వల్లనే కాదండి, చుట్టుపక్కల ఆయన ఉన్న టైఫాయిడ్ రావచ్చు, మలేరియాలు కావచ్చు, వాళ్ళు ఉన్న ఏరియాని బట్టి ఏదో ఒక ఫ్యాక్టర్ ఉన్నప్పుడు కూడా మెనింజైటిస్ వస్తుంది, టీబీ ఉన్న మెనింజైటిస్ వస్తుంది. ఆ కాన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్ అంటాం. అంటే నువ్వు వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ స్టేటస్ ఎలా ఉందో మనకు తెలియదు. కానీ ఇప్పుడు ఉన్న ఏదైతే వ్యాక్సిన్స్ ఉన్నాయో అవి చాలా సేఫ్ వ్యాక్సిన్స్. ఇప్పుడు అప్పుడేంటి 2 బైవాలెంట్, క్వాడ్రివాలెంట్ వచ్చాయి, 2, 4. ఇప్పుడు యాక్చువల్గా ఒక 10 to 12 స్ట్రెయిన్స్ కలిపి కూడా వ్యాక్సిన్స్ ఉన్నాయి ఇందులోనే, గార్డాసిల్ లోనే, సర్వారిక్స్ గానీ. సో అవన్నీ ప్రూవన్. సో ఎప్పుడైతే మనకి ఎడ్యుకేటెడ్ తీసుకున్నప్పుడు అండర్ ప్రివిలేజ్ కి గవర్నమెంట్ ఒక ప్లాట్ఫామ్ ఫ్రీగా కల్పించినప్పుడు అది తీసుకోవడమే చాలా మంచిది. దాన్ని అన్నెసరీగా మీ టైం ఇప్పుడు 14 years స్టార్ట్ చేసింది, నెక్స్ట్ 13-12 కి, ఈ 14 years లో ఉన్న ఆడపిల్లలు ఇప్పుడు మిస్ చేశారు అనుకోండి, ఆధార్ కార్డ్ కూడా యాక్సెప్ట్ చేయదు నెక్స్ట్ ఇవ్వాలన్నా. సో నా ఒపీనియన్ ఏంటంటే, ఇప్పుడు ఇదే వ్యాక్సిన్ చాలా మంది 10-12 ఖర్చు పెట్టి వేయించుకుంటున్నారు. సో యాక్చువల్లీ ఈ ప్రాజెక్ట్ మన నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో రావాలి, కానీ మనం సీరం ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, కోవాక్సిన్ ఎవరైతే తయారు చేశారో వాళ్ళు దీన్ని 250కే తయారు చేస్తున్నారు. కాబట్టి దాని మీద ఇంకా మీరు చెప్పారు కదా సైడ్ ఎఫెక్ట్ ప్రొఫైల్స్, అవన్నీ క్లియరెన్స్ రావాలి. క్లియరెన్స్ వస్తే ఇంకా ఇలా ఉండదు. ఖచ్చితంగా మనకి చిన్నప్పుడు వేసే వాటిలో ఆ షెడ్యూల్లో యాడ్ అయిపోతుంది. అది రీసెంట్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అందరికి డౌట్స్ వస్తుంది. రష్యన్ వ్యాక్సిన్ ఒకటి అన్నిటికీ పనిచేస్తుందనే ఒక కామెంట్, అది నిజంగా లేకపోతే ఇవన్నీ ట్రయల్సే అండి. ఇప్పుడు మన రష్యాలో
వాళ్ళు ముందు మైస్ మీద స్టడీ చేశారు, ఎలకల మీద. ఏంటి బ్రెస్ట్, సమ్ లంగ్, కోలాన్, 4 క్యాన్సర్స్, నాకు ఎగ్జాక్ట్ గా తెలీదు, కానీ ఒక 4 టైప్ ఆఫ్ క్యాన్సర్ వ్యాక్సిన్ ఇవ్వడం వలన అందులో మైస్ లో అది ఉన్న జీవిత కాలంలో రాలేదు క్యాన్సర్. ఓకే, అందుకని ఏం చేశారంటే సేమ్ మాలిక్యూల్ తీసుకొచ్చి ఆల్రెడీ స్టేజ్ 4 లో ఉన్న బ్రెస్ట్, కోలాన్ క్యాన్సర్స్ వాళ్ళకి ఇచ్చి చూస్తే వాళ్ళకి సర్వైవల్ రేట్స్ పెరిగినాయి. అంటే వాళ్ళు బాగున్నారు, ఏం కావట్లేదు వాళ్ళకి. ఓకే, సో అది జస్ట్ ట్రయల్ ఫేజ్ 1 ఇంకా. అంటే ఎంతమందికో 10 మందికో ఎంతమంది అది డాటా మనకు తెలియదు క్లియర్ గా. బట్ ఆ మాలిక్యూల్ ఇవ్వడం వలన వీళ్ళు బాగున్నారు మాత్రమే వచ్చింది. దీని ఇంకా పెద్ద ఎత్తున స్టడీ జరగాలి, దాని phase 2, phase 3 ట్రయల్స్ జరగాలి, ఎక్కువ మందిలో జరగాలి. అప్పుడు కానీ మనం దాన్ని ప్రూవ్ చేయలేం, చెప్పలేం. కానీ ఇప్పుడు ఉన్న ఏదైతే సోషల్ మీడియా దీన్ని ఎక్కువ ఫాస్ట్ గా జరిగిన 10 మందికైనా కానీ 100 మందికి ఇది పనికొచ్చేస్తుంది అన్న వార్త ఫాస్ట్ గా స్ప్రెడ్ అయిపోతుంది. సో మనం వీ హ్యావ్ టు వెయిట్, మనం వెయిట్ చేసి చూడాలి. అలాగని అన్ని క్యాన్సర్లకి ఒకే మందు అన్నట్టు ఏం లేదు. ఆ స్టడీ చేసిందే ఒక 4-5 క్యాన్సర్ గురించి. క్యాన్సర్ కి ఒకే మందు ఎందుకు రావట్లేదు అంటే మల్టిపుల్ జీన్స్ ఉన్నాయి మన ఒంట్లో, కొన్ని లక్షల కోట్ల జీన్స్ ఉన్నాయి. అన్ని జీన్స్ ని మనం ఎలా టార్గెట్ చేస్తే అన్ని కోట్ల వ్యాక్సిన్ మనం వేయగలుగుతామా? వేయలేం కదా. సో అది వెరీ డిఫికల్ట్ టాస్క్. ఒకే మందు, ఒకే టెస్ట్ క్యాన్సర్ లో అసంభవం, ఇంపాసిబుల్. ఎవరు ఎంత చెప్పుకున్నా, మార్కెటింగ్ అనుకోండి, లేకపోతే ఈ సోషల్ మీడియా రేటింగ్ కాకుండా ట్రోలింగ్ కావాలి, దీనికి మాత్రమే ఉపయోగపడుతుంది తప్పితే ప్రాక్టికల్ గా ఇంపాసిబుల్ అండి. సింగిల్ వ్యాక్సిన్ ఉండదు. ఓకే, ఇంపాసిబుల్ చెప్తున్నాను కదా. PET-CT లాంటివి చేస్తే జనరల్ గా మనకు మరీ బాగా అంటే ఎర్లీ స్టేజ్ లో ఉన్నాయి పిక్ అవుతాయి సార్ క్యాన్సర్లు? అదే అంటే మనం క్యాన్సర్ పిక్ చేయడానికి ఎప్పుడు వాడమండి. ఓన్లీ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి ఇంకెక్కడికైనా స్ప్రెడ్ అయిందా లేదా అని తెలియడానికి మాత్రమే వాడతాం. కొన్ని సందర్భాల్లో మనకి క్యాన్సర్ ఉంది అని క్లినికల్ గా, రేడియోలాజికల్ గా అనిపిస్తుంది, కానీ ముక్క తీయలేం. ముక్క తీయడానికి చాలా కష్టపడుతున్నాం, అప్పుడు వాడతాం. అంతేగాని జనరల్ పబ్లిక్ లో అందరికి చేసి నేను కనిపెట్టేస్తాను అన్నది ఏం లేదండి. ఎందుకంటే రేడియేషన్ కదా అది. రేడియేషన్ వల్ల వచ్చే క్యాన్సర్స్ కూడా ఉంటాయి, బ్లడ్ క్యాన్సర్, సార్కోమాస్, ఇవన్నీ రావచ్చు అన్నెసెసరీగా చేస్తే. ఓకే డాక్టర్ గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.